హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చరణ్ తేజ. మన ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇది మీ ఫేవరెట్ ఛానల్. ఇక్కడ మనం సినిమాలు, స్టార్స్ మరియు ఎంటర్టైన్మెంట్ గురించి ఆసక్తికరమైన విషయాల్ని చర్చించుకుంటూ ఉంటాం. మీరు కొత్తగా వచ్చి ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోండి. తద్వారా మన లేటెస్ట్ వీడియోలు మీకు మిస్ కాకుండా వచ్చేస్తాయి. మీకు రెగ్యులర్ వీక్షకులైతే మీ సపోర్ట్కి థ్యాంక్స్. మీరే మా స్ట్రెంగ్త్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఒక సూపర్ స్పెషల్. అదే మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారి గురించి, ఆయన కల్ట్ ఫాలోయింగ్ గురించి. ఎందుకు మహేష్ బాబు అంటే ఇంత క్రేజ్? ఎందుకు ఆయన ఫ్యాన్స్ ఆయన కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు? ఈ వీడియోలో మనం ఈ కల్ట్ ఫాలోయింగ్ వెనుక ఉన్న కారణాలని ఒక్కొక్కటిగా బ్రేక్ డౌన్ చేసి చూసేద్దాం. సో రెడీనా? లెట్స్ డైవ్ ఇన్. మహేష్ బాబు ఈ పేరు చెప్పగానే తెలుగు సినిమా ఫ్యాన్స్ హృదయాల్లో ఒక విశేషమైన ఫీలింగ్ కలుగుతుంది. ఆయన సినిమా థియేటర్లో రిలీజ్ అవుతుంది అంటే ఫ్యాన్స్ ఊరుకుంటారా? ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం, టికెట్స్ కోసం గంటల తరబడి క్యూలో నిలబడతారు. థియేటర్స్లో జై బాబు అంటూ నినాదాలు చేస్తారు. సోషల్ మీడియాలో ఆయన సినిమాల గురించి ట్రెండ్ సెట్ చేస్తారు. ఇది కేవలం ఒక నటుడి కంటే ఎక్కువ. ఇది ఒక ఫినామినన్. కానీ ఈ కల్ట్ ఫాలోయింగ్ వెనకున్న సీక్రెట్స్ ఏంటి? దీన్ని అర్థం చేసుకోవడానికి మనం మహేష్ బాబు జర్నీని, ఆయన పర్సనాలిటీని మరియు ఆయన సినిమాలని డీప్గా అనలైజ్ చేయాలి. మహేష్ బాబు గారి స్క్రీన్ ప్రెజెన్స్ గురించి మాట్లాడుకోకపోతే ఈ వీడియో అసంపూర్ణం. ఆయన స్క్రీన్ మీద కనిపించగానే ఆడియన్స్ని ఒక మాయాజాలంలోకి తీసుకెళ్తారు. ఆయన చూపు, నవ్వు, డైలాగ్ డెలివరీ ప్రతిదీ ఒక యునిక్ చార్మ్ని కలిగి ఉంటుంది. ఉదాహరణకి 'పోకిరి' సినిమాలో ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో వాడే పండుగాడు అనే డైలాగ్ని ఆయన చెప్పిన తీరు ఇప్పటికీ ఫ్యాన్స్ మదిలో నీటి మీద రాసిన అక్షరాల్లా ఉంటుంది. ఆయన స్టైలిష్ వాక్ కానీ, స్వాగ్ కానీ మరియు ఎఫర్ట్లెస్ యాక్టింగ్ ఆయన్ని ఒక ఐకన్గా నిలబెట్టాయి. ఈ యునిక్ స్టైల్ ఫ్యాన్స్ని ఆయన వైపుగా ఆకర్షిస్తాయి. మహేష్ బాబు ఒకవైపు మాస్ హీరోగా 'ఒక్కడు', 'పోకిరి', 'దూకుడు' లాంటి సినిమాలతో అదరగొట్టాడు. మరోవైపు 'మురారి', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు', 'భరత్ అనే నేను' సో ఇలాంటి సినిమాలతో తన యాక్టింగ్ డెప్త్‌ని చూపించారు. ఒక కిల్లర్‌గా అతడు సినిమాలో, ఒక సీఎంగా 'భరత్ అనే నేనులో' లేదా ఒక సామాజిక సమస్యని ఎదుర్కొనే హీరోగా 'శ్రీమంతుడులో' ప్రతి రోల్‌లో ఆయన పాత్రలో ఒదిగిపోతారు. ఈ వర్సటాలిటీ ఆయన ఫ్యాన్స్ బేస్‌ని ఎక్కువగా చేసింది. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్, మాస్ ఫ్యాన్స్ అందరిని ఆకర్షించే సినిమాలు చేయడం ఆయన స్పెషాలిటీ. మహేష్ బాబు గారిని ప్రిన్స్ ఆఫ్ టాలీవుడ్ అని ఎందుకు పిలుస్తారో మీకు తెలుసు కదా? ఆయన హ్యాండ్సమ్ లుక్స్, ఫిట్‌నెస్ మరియు ఎప్పటికీ యంగ్‌గా కనిపించే వైబ్. 49 ఏళ్ల వయసులో కూడా ఆయన 'మహర్షి' లేదా 'సర్కారు వారి పాట'లో యూత్‌ఫుల్ లుక్‌తో అదరగొట్టారు. ఆయన ఫ్యాన్స్, ఆయన ఫ్యాషన్ సెన్స్, సింపుల్ షర్ట్ లేదా స్టైలిష్ బ్లేజర్‌తో ఆయన యూత్‌లో ట్రెండ్ సెట్ చేస్తారాయన. ఈ లుక్స్ కారణంగా ఆయన యూత్ ఐకాన్‌గా మారారు. మరియు గర్ల్స్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా భారీగా ఉంటుంది ఆయనకి. మహేష్ బాబు ఒక స్టార్ హీరో మాత్రమే కాదు, ఒక గొప్ప మనిషి కూడా. ఆయన ఫిలాంథ్రఫీ కార్యక్రమాలు, ముఖ్యంగా హీల్
ఏ చైల్డ్ ఫౌండేషన్ ద్వారా చేసే సహాయం ఆయన గుండెలోని మంచితనాన్ని చూపిస్తుంది. ఆయన తన ఆదాయంలో 30% చారిటీకి ఇస్తారని చెబుతారు. మరియు ఈ విషయాలని ఎక్కువగా పబ్లిసైజ్ చేయడానికి ఇష్టపడరు. శ్రీమంతుడు సినిమా తర్వాత ఆయన రియల్ లైఫ్‌లో గ్రామాలని దత్తత తీసుకొని అభివృద్ధి చేయడం ఫ్యాన్స్‌కి ఆయన పట్ల గౌరవాన్ని పెంచింది. ఈ హ్యూమన్ టచ్ ఆయన కల్ట్ ఫాలోయింగ్‌కి ఒక పెద్ద కారణం. మహేష్ బాబు ఫ్యాన్స్‌తో ఎలా కనెక్ట్ అవుతారో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. మరియు ట్విట్టర్‌లో 12,000,000కి పైగా ఫాలోవర్స్ ఉన్న తొలి తెలుగు నటుడు ఆయన. ఆయన బర్త్‌డే రోజున ఫ్యాన్స్ ట్రెండ్ సెట్ చేసే విధానం, 'మురారి' రిలీజ్ సమయంలో థియేటర్స్‌లో చేసిన సెలబ్రేషన్స్ ఇవన్నీ ఆయన ఫ్యాన్ బేస్ ఎంత బలంగా ఉందో చూపిస్తాయి. ఫ్యాన్స్ ఆయన్ని 'జై బాబు' అంటూ సెలబ్రేట్ చేస్తారు. మరియు ఆయన కూడా ఫ్యాన్స్‌కి థాంక్స్ చెప్పడం మర్చిపోరు. మహేష్ బాబు సినిమా ఎంపికలో చాలా స్మార్ట్‌గా ఉంటారు. ఆయన ఎప్పుడూ కొత్త కథలు, వైవిధ్యమైన డైరెక్టర్స్‌తో పనిచేస్తారు. 'కలేజా' లాంటి ఎక్స్‌పెరిమెంటల్ సినిమా లేదా 'వన్ నేనొక్కడినే' లాంటి సైకలాజికల్ థ్రిల్లర్ ఆయన రిస్క్ తీసుకోవడానికి వెనకాడరు. ఈ స్మార్ట్ చాయిసెస్ ఆయన సినిమాలని ఎప్పటికీ ఫ్రెష్‌గా ఉంచుతాయి. మరియు ఫ్యాన్స్‌కి ఎప్పుడూ కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇస్తాయి. మహేష్ బాబు లెజెండరీ నటుడు, కృష్ణ గారి కుమారుడు. ఈ సినిమాటిక్ లెగసీ ఆయనకి ఒక బలమైన బ్యాక్‌గ్రౌండ్ ఇచ్చింది. 4 సంవత్సరాల వయసులో 'నీడ' సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా స్టార్ట్ చేసిన ఆయన 'రాజకుమారుడు'తో హీరోగా ఎంట్రీగా ఇచ్చారు. ఈ బ్యాక్‌గ్రౌండ్ ఆయనకి ఇండస్ట్రీలో ఒక స్పెషల్ ప్లేస్‌ని ఇచ్చింది. మరియు ఆయన తన టాలెంట్‌తో ఆ స్థానాన్ని మరింత బలపరిచారు. మహేష్ బాబు సినిమాలో టైమ్‌లెస్. 'మురారి' సినిమా 2024లో రిలీజ్ అయినప్పుడు థియేటర్స్‌లో హౌస్‌ఫుల్ బోర్డులు కనిపించాయి. 23 సంవత్సరాల తర్వాత కూడా ఆ సినిమా 5.4 కలెక్ట్ చేసిందంటే ఆయన సినిమాల్లో అప్పీల్ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫ్యాన్స్ టైమ్‌లెస్ కల్ట్ క్లాసిక్ అని 'మురారిని' సెలబ్రేట్ చేశారు. ఈ రిలీజ్ క్రేజ్ మహేష్ బాబు ఫాలోయింగ్ ఎప్పటికీ తగ్గదని నిరూపిస్తుంది. మహేష్ బాబు డైలాగ్ డెలివరీ ఒక స్పెషల్ అట్రాక్షన్. ఆయన సైలెంట్‌గా హిస్సింగ్ స్నేక్ లాగా డైలాగ్స్ చెప్పే స్టైల్ ఫ్యాన్స్‌ని ఫిదా చేస్తుంది. 'అతడు' సినిమాలో చెప్పిన డైలాగ్స్ కానీ, 'బిజినెస్ మ్యాన్‌లో' చెప్పిన డైలాగ్స్ కానీ, సో ఈ డైలాగ్స్ థియేటర్స్‌లో విజిల్స్ తెప్పిస్తాయి. ఈ మాస్ అప్పీల్ ఆయన ఫ్యాన్ బేస్‌ని మరింత పెంచింది. మహేష్ బాబు ఫ్యాన్స్ ఆయన కోసం ఏదైనా చేస్తారు. ఒక సినిమా ఫ్లాప్ అయినా వాళ్ళు ఆయన్ని సపోర్ట్ చేస్తారు. 'గుంటూరు కారం' లాంటి సినిమాలు మిక్స్డ్ రివ్యూస్ వచ్చినప్పటికీ ఫ్యాన్స్ ఆ సినిమాని సెలబ్రేట్ చేశారు. ఈ ఎమోషనల్ కనెక్షన్ ఆయన కల్ట్ ఫాలోయింగ్‌కి ఒక బలమైన అంశం. ఫ్యాన్స్ ఆయన్ని ఒక హీరోగా కాక తమ సొంత కుటుంబ సభ్యుడిగా భావిస్తారు. ఇవన్నీ కలిసి మహేష్ బాబుని తెలుగు సినిమా రంగంలో ఒక సూపర్ స్టార్‌గా, ఒక కల్ట్ ఫిగర్‌గా నిలబెట్టాయి. ఆయన సినిమాలు, పర్సనాలిటీ మరియు ఫ్యాన్స్‌తో కనెక్షన్ ఇవన్నీ కలిసి ఒక అద్భుతమైన ఫినామినన్‌ని సృష్టించాయి. ఆయన తదుపరి సినిమా 'ఎస్ఎస్ఎంబీ 29' రాజమౌళి గారితో ఉంది. ఇంకా ఎక్కువ క్రేజ్‌ని తీసుకొస్తుందని ఆశిద్దాం. సో ఫ్రెండ్స్, ఇది మహేష్ బాబు గారి కల్ట్ ఫాలోయింగ్ వెనుకున్న కారణాల బ్రేక్‌డౌన్. మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో గురించి మీ ఒపీనియన్ కామెంట్స్‌లో షేర్ చేయండి. మీ ఫేవరెట్ మహేష్ బాబు సినిమా ఏదో చెప్పండి. లేదా లైక్ మరియు షేర్ బటన్‌ని క్లిక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. మరియు
మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మన తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్. జై బాబు.